الحمد لله الذي أمر بأداء الأمانات ورتب على ذلك جزيل العطايا والهبات، ونهى سبحانه عن المكر والغدر وسائر الخيانات، وأوعد على ذلك أليم العذاب وأشد العقوبات. أحمده سبحانه وأشكره وأثني عليه وأستغفره، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله الملقب قبل البعثة بالصادق الأمين المذكور في التوراة والإنجيل. اللهم صل وسلم وبارك عليه وعلى آله أهل الطهر والأمانة وصحبه أولي الفضل والديانة ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، ورضوان من الله أكبر ذلك هو الفوز العظيم. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ ప్రసన్నతే మహాభాగ్యం. అల్లాహ్ ప్రశస్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ అనంతరం అభిమాన మిత్రులారా, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యాన్ని దర్శించినప్పుడు సర్వసుందర రూపకర్త అల్ ముసవ్విర్ అయిన అల్లాహ్ ప్రత్యేకమైన ఆసక్తితో ఈ సృష్టిని సృష్టించాడనిపిస్తుంది. కొన్ని అద్భుతాల్ని చూస్తుంటే విశ్వ సృజనకర్త గొప్ప చిత్రకళ నిపుణుడని స్పష్టమవుతుంది. ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలోకెల్లా గొప్ప ప్రతిభాశాలి. తూర్పు కొండల మధ్య నుంచి పైకొచ్చే సూర్యుడు, పర్వత శిఖరాలపై నుంచి పడుతూ భూమిని ముద్దాడే జలపాతాలు ఒకసారి తలుచుకుంటేనే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ అని అకస్మాత్తుగా అనాలనిపిస్తుంది. హాదా ఖల్కుల్లాహ్ ఫఅరూని మాదా ఖలకల్లదీన మిన్ దూని. ఇదంతా అల్లాహ్ అద్భుత, అద్వితీయ, అమేయ, అమూల్య, అపూర్వ సృష్టి. ఇక ఇతరులు ఏం సృష్టించారో నాకు చూపించండి అని ఆ విశ్వకర్తయే
ప్రశ్నిస్తున్నాడు. ఆయన కరుణ అపారం, ఆయన ఉగ్రం మహాభయంకరం. నేడు ప్రపంచ వేదిక మీద జరుగుతున్న కొన్ని పరిణామాలు దీనికి గొప్ప నిదర్శనం. అల్హమ్దులిల్లాహ్, ఓ సుదీర్ఘ సమర జ్వాల నరవధకు తెరపడింది. యుద్ధ విరమణ, శాంతి ఒప్పందం కొత్తగా తెర మీదికి వచ్చింది. సాధ్యం కాదు, ఎక్కువ కాలం కొనసాగదు అని తెలుస్తున్నా యుద్ధం లేని ప్రపంచానికే కలలు కన్నాం. విశ్వమానవ హృదయాలు మానవత్వ మందారాలు పూయించాలని ఆ విశ్వకర్తను దీనాతి దీనంగా వేడుకున్నా. అభిమాన మిత్రులారా, మనకు లభించిన భాగ్యాలు అనేకం. ఆ భాగ్యాల్లో ఏ భాగ్యానిది దానికదే గొప్ప స్థాయి, దానికదే అగ్రపీఠం. అయితే ఏ భాగ్యం గొప్పది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమాన మిత్రులారా, మనిషికి దేహపరంగా ఆరోగ్యమే మహాభాగ్యము, మానసికంగా ప్రశాంతతే మహాభాగ్యము, బుద్ధిపరంగా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యము, మనిషికి సామాజిక పరంగా బుద్ధిమంతులైన ప్రాణమిత్రులే మహాభాగ్యము, మనిషికి ఆధ్యాత్మిక పరంగా ఆత్మ చక్షువులు చైతన్యంగా ఉండడమే మహాభాగ్యము, మనిషికి కుటుంబ పరంగా అమ్మా నాన్నలు తోడుండడమే మహాభాగ్యము. ఈ లోకంలో ఒక మస్జిద్, దాని ఆనవాళ్లు చూపించే తొలి దీపం అమ్మ. ఈ లోకంలో ఒక మద్రసా, అందులో ఓనమాలు దిద్దించే తొలి బలపం నాన్న. వారే లోకానికి ఆది గురువులు. పసి మనసుల్లో పసిడి భావాలు రంగరించే అమ్మా నాన్నల మూలంగానే మనిషి పెద్దయ్యాక ఎన్నో గౌరవాలకు నోచుకుంటాడు. ఆకాశ సౌధాల కంటికి పునాది రాళ్లు కనబడకపోవచ్చుగాక, కానీ ఆ భవనాలు స్థిరంగా నిలబడేందుకు పునాది రాళ్లే ఆధారం అనేది పరమ సత్యం. ఇక దాంపత్య జీవితంలో సుగుణ భర్త భార్య మహాభాగ్యం. ఆర్థిక పరంగా రోజుకి సరిపడ హలాల్ సంపాదన ఉండడం మహాభాగ్యం. ప్రజా సంబంధాల పరంగా మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు ఉండడం అనేది మహాభాగ్యం. వారే లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా దానివల్ల ఎటువంటి యొక్క తేడా ఉండదు. సంఘ సేవకు సంబంధించి మన స్వయానికి సమయం కేటాయించిన తర్వాత ఒకరిద్దరికైనా ప్రతిరోజు కొంత సమయాన్ని కొంత శక్తిని కేటాయించగలగడమే మహాభాగ్యం. ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ల మీద నిలబడగలగడం అనేది మహాభాగ్యం. ఇలా మనిషి భాగ్యాల చిట్టా చాలా పెద్దది. ఈ భాగ్యాలన్నిటికీ తలకట్టు, తలమానికం, కీర్తి, కిరీటం అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మన సొంతమవ్వడం. అండపిండ బ్రహ్మాండాల్లోని అన్ని భాగ్యాలు మన చిరునామా తెలుసుకుని మన ముంగిట వచ్చి వాలిపోయిన ఒక అల్లాహ్ ప్రసన్నత భాగ్యం గనక మనం పొందలేకపోతే దానికి మించిన దౌర్భాగ్యం, దానికి మించిన దరిద్రం అనేది మరొకటి ఉండదు. కాబట్టి అల్లాహ్ ప్రసన్నతే మనందరి అసలు పరమావధి అవ్వాలి. ఎందుకంటే దానికి మించిన భాగ్యం ఈ విశ్వ జగత్తులో మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వరిద్వాను మినల్లాహి అక్బర్.
ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ. అన్నిటికి మించి అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మహా గొప్పది. అది దక్కిన నాడు అదే గొప్ప విజయం, అదే పరమ మోక్షమని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా విశ్వాసుల్ని ప్రశ్నిస్తాడు, మీరు ఇంకా ఏమైనా నా నుండి కోరుకుంటున్నారంటే దానికి విశ్వాసులు ఎంతో కృతజ్ఞతగా, వల్లాహ్ నీ మూలంగానే మాకు విశ్వాస భాగ్యం లభించింది, నీ మూలంగానే సత్కర్మలు చేసుకునే సద్బుద్ధి లభించింది, నీ మూలంగానే స్వర్గ ప్రాప్తి అనేది దక్కింది, ఇన్ని భాగ్యాలని మాకు ప్రసాదించావు, ఇంకేమి ఆశిస్తాము అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ సందర్భంగా చెప్పే మాట ఏమిటంటే, ఉహిల్లు అలైకుం రిద్వాని ఫలా అస్ఖతు అలైకుం బఅదహు అబదా. సుబ్హానల్లాహ్. ఈ రోజు నుండి నేను నా ప్రసన్నత భాగ్య కవాటాలను మీకోసం శాశ్వతంగా తెరిచేస్తున్నాను, ఇక మీదట మిమ్మల్ని నేను కోపగించుకోనని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పే ఈ మాటకి స్వర్గవాసులు స్వర్గంలో ఏ అనుగ్రహం లభించినా సంతోషపడనంత ఎక్కువగా వారు సంతోషపడతారు అని పండితులు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, మనం మన జీవితాన్ని గమనించినట్లయితే మనం ఏది చేసినా, ఒక ఆరాధన కావచ్చు, ఒక దాన ధర్మాలు కావచ్చు, తల్లి తండ్రి సేవ కావచ్చు, ప్రతి దాని వెనక ఏముందంటే అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే, అల్లాహ్ను రాజీపరుచుకోవడమే. కనుక ప్రవక్త మూసా అలైహిస్సలాం అజిల్తు ఇలైక రబ్బీ లితర్దా అన్నారు. వల్లాహ్ నేను తొందరపడ్డాను అంటే తొందరగా నిన్ను కలుసుకోవాలనే ఆకాంక్షతోటి, నువ్వు రాజీ అవ్వాలన్న యొక్క కోరికతోటే నేను తొందరపడ్డానని మూసా అలైహిస్సలాం వారు సెలవిచ్చారు. అలాగే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ సందర్భంగా అంత చిత్రహింసకు గురైన తర్వాత ఆయన దువా చూచు సుదీర్ఘ దువాలు అని చెప్పిన మాట ఏమిటంటే, ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు, అయితే ఓ అల్లాహ్ నువ్వే గనక నా మీద ఆగ్రహించకుండా ఉన్నట్టయితే నిన్ను రాజీ పరుచుకునేంత వరకు నేను ఈ సత్య బాటను కొనసాగుతాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మన నుండి ప్రసన్నుడై ఉన్నాడు అని తెలియజేసే యొక్క కొన్ని సంకేతాల్ని ఇన్షాల్లా ముక్తసరిగా మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను. అందులో ప్రథమంగా మనం తౌహీద్కి కట్టుబడి ఉన్నామంటే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడయ్యాడు అని అర్థం. మనం సున్నత్కి కట్టుబడి జీవిస్తున్నామంటే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడయ్యాడు అని అర్థం. ఇది సంకేతం, ఇది ప్రథమంగా గుర్తుపెట్టుకోండి. అల్హమ్దులిల్లాహ్ ఈ రెండు మనం చేస్తున్నాం గనక దీని తర్వాత ఓ 7 విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను. అందులో ప్రథమమైనది విమాన మిత్రులారా అల్హమ్దులిల్లాహ్ అనడం. అభిమాన మిత్రులారా గమనించండి, మనం ప్రణాళికబద్ధంగా కాదు, అకస్మాత్తుగా అనుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన నోట అల్హమ్దులిల్లాహ్ అంటున్నామా? అల్హమ్దులిల్లాహ్ అనేది మన నాలుక మీద నానుతూ ఉందా? మనకు ఆర్థికంగా మంచి స్థితి ఉండొచ్చు, లేదంటే ఆర్థికంగా సమస్యలు ఉండొచ్చు, అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, లేదంటే సంతాన సమస్యలు ఉండొచ్చు, ఇలా అనేక సమస్యలతో మనం సతమతం అవుతూ ఉండొచ్చు. అయితే అల్హమ్దులిల్లాహ్ అన్న ఈ స్మరణ అనేది, ఈ దువా అనేది మన నాలుక మీద నానుతూ ఉందా? మనం చెప్పగలుగుతున్నామా లేదా? ఒకవేళ మనం చెప్పగలుగుతున్నాము అంటే అల్లాహ్ ప్రసన్నత భాగ్యం మనకు దక్కింది. ఎందుకంటే అల్లాహ్ ప్రసన్నతే గనక మనకు లేకపోతే అల్లాహ్ను ప్రశంసించే ఈ భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించేవాడు కాదు. కనుక ఖురాన్లో ప్రారంభంలో మీరు చూసుకున్నట్లయితే బిస్మిల్లాహ్ తర్వాత బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం తర్వాత సూరతుల్ ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ తో మొదలవుతుంది. కనుక ఇందులో ఏముంది? శుక్రు ఉంది, కృతజ్ఞత ఉంది. అలాగే ధర్మాన్ని మొత్తం మనం కుదించామంటే సబరు మరియు శుక్రులో అవి రెండు విడిపోతాయి. అభిమాన మిత్రులారా, కనుక లఇన్ షకర్తుం లఅజీదన్నకుం, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నేను మరింత మీకు ప్రసాదిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. కనుక అల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అనేది అల్లాహ్కు అత్యంత మిక్కిలి ఇష్టమైన యొక్క
దువా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒక సహాబీ వచ్చి, యా రసూలుల్లాహ్, నేను అల్లాహ్ను ప్రశంసించే స్తుతించేక ఒక కావ్యాన్ని రచించాను అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఇన్న రబ్బక యుహిబ్బుల్ హమ్ద్, నీ ప్రభు హమ్దును ఇష్టపడతారు. అల్హమ్దులిల్లాహ్ అనడాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇష్టపడతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ప్రార్థనలో కల గొప్ప ప్రార్థన ఏది అంటే అల్హమ్దులిల్లాహ్. కనుక అఫ్దలు జిక్ర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అఫ్దలు దుఆఇ అల్హమ్దులిల్లాహ్. మనిషి చేసే జిక్ర్లో అత్యద్భుతమైన జిక్ర్ ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్. మనిషి చేసే దువాల్లో అత్యద్భుతమైన దువా ఏది అంటే అల్హమ్దులిల్లాహ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్హమ్దులిల్లాహ్ అనడం అనేది మన త్రాసు పళ్ళాన్ని నింపేస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఆయన సెలవిచ్చిన మాట, అత్తుహూరు షత్రుల్ ఈమాన్ వల్హమ్దులిల్లాహ్ తమ్లఉల్ మీజాన్. శుచి శుభ్రతలు విశ్వాస అవిభాజ్యాలు అల్హమ్దులిల్లాహ్ అనడం అనేది మనిషి మీజాను నింపేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మొదటి సంకేతం, అల్లాహ్ ప్రసన్నతకు మొదటి సంకేతం ఏమిటండి? అల్హమ్దులిల్లాహ్ అనగలగడం. ఇక రెండవ యొక్క సంకేతాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, అదే సంఘ సేవ, సామాజిక కార్యకలాపాలు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలాగైతే తన హక్కుల్ని పేర్కొన్నాడో అలాగే తన దాసుల హక్కుల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా పేర్కొన్నాడు. ఆ రకంగా మొత్తం ఇస్లాం ధర్మాన్ని రెండుగా మనం విభజించాలంటే ఒకటి అల్లాహ్ హక్కులు, రెండవది అల్లాహ్ దాసుల హక్కులు. ఇస్లాం ధర్మం అయిపోయింది. కనుక గమనించండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఇన్నహుం కాను యుసారిఊన ఫిల్ ఖైరాత్. వారంతా అమిత ఉత్సాహంతో సత్కార్యాలు చేస్తూ ఉండేవారు. కనుక మనం నిరుపేదల్ని చూసి అనుకోకుండా, ప్లాన్ ఏది లేకుండా, ప్రణాళిక ఏది లేకుండా ప్రేమిస్తున్నాం. ఒక ఆకలి కొన్నవాడిని చూసి బాధపడుతున్నాం, ఆదుకోవాలన్న కోరిక మనలో కలుగుతోంది. ఎలాంటి ప్రణాళిక లేదు, ఏ వీడియో, ఏ యొక్క ఫోటో తీయాలన్న ఉద్దేశం లేదు. అకస్మాత్తుగా అలాంటి ఆలోచన వస్తూ ఉంది అంటే మనలో అభిమానం తులారా, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తున్నాడు, అల్లాహ్ మన ఏడల అనేది ప్రసన్నుడై ఉన్నాడు. కనుక గమనించాల్సిన విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అహబ్బున్నాస్ ఇలల్లాహి అన్ఫఅహుం లిన్నాస్. అల్లాహ్ సుబ్హానహు తఆలా అత్యంత మిక్కిలి ప్రీతిపాత్రులు ఎవరు అంటే ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందో వారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వ అహబ్బుల్ అమాల్. అల్లాహ్ సుబ్హానహు తఆలా మిక్కిలి ఇష్టమైన కర్మలు ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని నింపడం, ఒక వ్యక్తి జీవితం మీద ఉన్న కష్టాన్ని తొలగించడం, ఒక వ్యక్తి మీద ఉన్న యొక్క అప్పు భారాన్ని దించడం, ఒక వ్యక్తికి ఉన్న ఆకలి దాహాల్ని అనేది తీర్చడం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మనలో ఈ సంఘ సేవ, సామాజిక దృక్పథం ఉన్నట్లయితే చెడు చావు నుండి ఇది మనల్ని కాపాడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సనాయుల్ మఅరూఫ్, మంచి పనులైతే ఏవైతే ఉన్నాయో అవి చెడు విపరిణామాల నుండి మనిషిని కాపాడుతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, అల్లాహ్ ప్రసన్నతకు మూడవ సంకేతం ఏమిటంటే దుఆ. ఈరోజు మనం అద్కారు సబాహ్, ఫజ్ర్ వేళ మనం చేయాల్సిన దువాలు చదువుతున్నాం, నమాజుల తర్వాత దువాలు చదువుతున్నాం, సాయంత్రపు దువాలు చదువుతున్నాం. ఇలా సమయ సందర్భానికి సంబంధించిన దువాలను అల్హమ్దులిల్లాహ్ చక్కగా మనం చదువుకోగలుగుతున్నామంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసన్నుడై ఉన్నాడు గనుకే ఆ దువా చేసుకునే భాగ్యం అనేది మనకు లభించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లైస షైఉన్ అక్రమ అలల్లాహి మినద్ దువా. అల్లాహ్కు దువా కన్నా మిక్కిలి ఇష్టమైన గౌరవప్రదమైన మరో వస్తువు లేనే లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తల్లిదండ్రుల విధేయత మనిషి ఆయుష్ను పెంచితే
మనిషి విధిరాతను మార్చగలిగే శక్తి ఒక దువాకు మాత్రమే ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి మీద అవతరించిన ఆపదలను, అవతరించబోయే ఆపదలను అన్నిటినీ దువా అనేది తొలగిస్తుంది. ఫఅలైకుమ్ ఇబాదల్లాహి బిద్దువా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే మీరు ఎక్కువగా దువా చేస్తూ ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించడం అనేది జరిగింది. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడయ్యాడు అని తెలియజేసే 4వ సంకేతం ఏంటంటే నమాజులో ఏకాగ్రత. అంటే మనిషి భక్తిలో శ్రద్ధ ఉండాలి, అలాగే ఆరాధనలో ఆత్మ ఉండాలి. ఆత్మ లేని ఆరాధన శుద్ధ వేస్ట్, అలాగే శ్రద్ధ లేని భక్తి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించాడు. ఈరోజు ఆరాధనలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అధికారులు చేస్తున్నాం, అయితే నెమ్మది ఎక్కడ, ప్రశాంతంగా ఎక్కడ చేస్తున్నాం? అల్లాహ్ మనకు గుర్తుకొస్తున్నాడా, అల్లాహ్ను మనం గుర్తు చేసుకుంటున్నామనక ఈ యొక్క ఆత్మ సమీక్ష మనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకాగ్రత గురించి తెలియజేస్తూ కొన్ని విషయాలు తెలియజేశారు. అందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి విజయానికి ఏకాగ్రతే మూల సూత్రం కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలుపుతున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిం ఖాషిఊన్. విశ్వాసులు సఫలీకృతులవుతారు. ఎవరు వారు? వారు వారి నమాజులో ఏకాగ్రత కలిగి ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక విశ్వాసి నమాజు వేళ అవ్వగానే చక్కగా వుజూ చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా మసీదు వైపుకు నడిచి వెళ్ళి చక్కగా అతను నింపాదిగా రుకు కూడా చేస్తున్నాడు, సజ్దా కూడా చేస్తున్నాడు, ఎంతో ప్రశాంతంగా అతను నమాజు ముగించాడు. అంటే ఇక అతని నమాజు ఏదైతే ఉందో, ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో అతని పాపాలను ప్రక్షాళిస్తుంది. ఇలా జీవితాంతం జరుగుతూనే ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే నమాజు వేళ అయినప్పుడు చక్కగా వుజూ చేసి నింపాదిగా నమాజు అనేది చేస్తారో, ఆ నమాజులో మనసుని లగ్నం చేస్తారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారికి స్వర్గం తప్పనిసరి అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం మిత్రులారా, 2 తహియ్యతుల్ మస్జిద్ గురించే ఇంత విశిష్టత ఉంది. అదే మన ఏకాగ్రతతోటి మన యొక్క ఫర్జ్ నమాజ్ను మనం పూర్తి చేసినట్లయితే, అదే ఏకాగ్రతతోటి తహజ్జుద్ నమాజ్ మనం పూర్తి చేసినట్లయితే ఎంత గొప్ప ప్రతిఫలం మనకు దక్కుతుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. ఇక అభిమాన మిత్రులారా, 5వ సంకేతం ఏంటంటే నిరాడంబరత, వినయం, వినమ్రత. అభిమాన మిత్రులారా, గమనించండి, ఇమాం యహ్యా బిన్ కసీర్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, రఅసు తవాదుఇ సలాస. మనిషి నిరాడంబర జీవి, వినయశీల అనడానికి 3 యొక్క గుర్తులున్నాయి. అందులో మొదటిది అంటే మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తికి సలాం చెయ్యడం, ఇది మొదటిది. రెండవది ఏమిటంటే ఎక్కడైనా ఒక సమావేశంలో మీరు కూర్చున్నప్పుడు ఎక్కడైనా సరే కూర్చోవడానికి సిద్ధమైపోవడం. మూడవది ఏమిటంటే మీరు ఒక మంచి పని చేశారు, 10 మంది వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారు, ఆకాశానికి ఎత్తుతాను, మరుగబాను ఎక్కిస్తున్నారు, ఇవి మీకు నచ్చడం లేదు. ఈ 3 ఉన్నాయి అంటే ఆ వ్యక్తి వినయశీలి, నిరాడంబర జీవి అని ఇబ్న్ కసీర్ రహిమహుల్లాహ్ గారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనిషిలో వినయం అనేది మనిషిని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం వారు ఒదిగి ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఎదిగే అన్ని అవకాశాలను వారికి కల్పిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ దాసుల లక్షణం కూడా ఏమిటంటే వఇబాదుర్ రహమానిల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా, అంటే వారు వినయశీలుగా నడుస్తారు, నిరాడంబరతో వారి యొక్క నడక అనేది సాగుతుంది అని సెలవీయడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి దగ్గర ప్రదర్శించడానికి గొప్ప దుస్తులు ఉన్నాయి, అయినప్పటికీ అతను ఆ దుస్తులు తొడగడం లేదు అల్లాహ్ కోసం.
కనుక రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుని అందరి సమక్షంలో స్వర్గపు యొక్క లక్షల కొలది దుస్తులు తీసుకొచ్చి ఏ బట్టలు కావాలంటే ఏ దుస్తులు కావాలంటే ఆ దుస్తులు నువ్వు ధరించొచ్చు అన్న స్వేచ్ఛను ఆ వ్యక్తికి అల్లాహ్ ప్రసాదిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనలో వినయం ఉండడం అంటే ఏమిటంటే మనకన్నా క్రింది స్థాయి వ్యక్తులను మనం సన్మానించడం, మనకన్నా క్రింది స్థాయి వ్యక్తులను మనం గౌరవించుకోవడం, ఇది కనుక మనలో లేదు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లాంటి వాళ్ళని ఇష్టపడడు. ఇక 6వ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా సత్యం పలకడం. ఈ రోజు మన యొక్క కార్యకలాపాలు గాని వ్యాపార లావాదేవీలు గాని సత్యబద్ధంగా జరుగుతున్నాయా లేదనే ఈ బేరీజు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, కూను మఅస్సాదిఖీన్, మీరు సత్యవంతుల సరసన ఉండండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సత్యం సన్మార్గం వైపునకు దారి చూస్తుంది, సన్మార్గం స్వర్గానికి తీసుకెళ్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనం సత్యానికి కట్టుబడి జీవిస్తున్నామంటే, సత్యం పలకడం మనకు ఇష్టం ఉంది అంటే అల్లాహ్ మన ఎడల ప్రసన్నుడై ఉన్నాడు. ఇక 7వ యొక్క చివరి అంశాన్ని మనం తీసుకునేది అభిమాన మిత్రులారా, అదే అల్లాహ్తో కలుసుకోవాలన్న ఆకాంక్ష. ఈరోజు మనం ఎవరెవరితోనో కలుసుకోవాలని, ఎవరితోనో మీట్ అవ్వాలను, అందులో క్లాస్మేట్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు, సహోద్యోగులు, ఇలా రకరకాలుగా సమావేశాలు జరుపుకుంటాం, కలుసుకుంటాం. అయితే ఒక విశ్వాసులో బలంగా ఉండాల్సిన కోరిక ఏమిటంటే అభిమానం ద్వారా అల్లాహ్ను కలుసుకోవాలన్న ఆకాంక్ష. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఫమన్ కాన యర్జు లిఖాఅ రబ్బి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. మీలో ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉందో వారు ఏం చేయాలండి? సత్కర్మలు చెయ్యాలి, సున్నత్కి కట్టుబడాలి. రెండవది, వారు షిర్క్కి పాల్పడకూడదు, అంటే తౌహీద్కి కట్టుబడి వారు జీవించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనం అల్లాహ్ సుబ్హానహు కలుసుకోవాలని ఇష్టపడుతున్నామంటే అల్లాహ్ కూడా మనతో కలుసుకోవడానికి ఇష్టపడతాడు. మనం అల్లాహ్తో కలుసుకోవడానికి ఇష్టపడడం లేదంటే అల్లాహ్ కూడా మనతో కలుసుకోవడానికి ఇష్టపడడు. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ మనం అల్లాహ్ సుబ్హానహు తఆలా కలుసుకోవాలన్న దానికోసం దువా కూడా చేసుకోవాల్సిన చిన్న దువా అదేమిటంటే, అల్లాహుమ్మ అస్అలుక లజ్జతన్ నజ్రి ఇలా వజ్హికల్ కరీం వషౌక ఇలా లిఖాయిక్. ఓ అల్లాహ్, నీ దేదీప్యమానమైన ముఖాన్ని దర్శించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు, నీతో కలుసుకునే సౌభాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మన అల్లాహ్ను వేడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమానం ఇద్దారా, మొత్తం బేరీజు వేసుకుని సిగ్గుపడ్డం కాదు, సిద్ధపడాలి. మనం సిద్ధపడినట్లయితే అల్లాహ్ ప్రసన్నత మన సొంతమవుతుంది. కనుక గమనించండి, కలం తల వంచిన చోట కవిత్వం తలెత్తుకుంటుంది అంటారు. కవిత్వమే తలెత్తుకుని రొమ్ము విరిచే విశ్వాసం మనది కావాలి. చావు మన ఎదురుగా ఉన్నప్పుడు మన కళ్ళల్లో బెరుకు ఉండకూడదు, మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సద్వచనం మన నాలుక మీద నానుతూ ఉండాలి. మన గురించి 10 ఏళ్లు చెప్పుకోవాలంటే మనం 10 ఏళ్ళలో 100 ఏళ్ళలో బతకాల్సిన పని లేదు. ఒక్కరోజు బతికినా 1000 ఏళ్లు చెప్పుకునేలా మనందరి నిజప్రభని అల్లాహ్ ఎడల సత్యబద్ధమైన విశ్వాసంతో, ప్రజలందరి ఎడల సద్భావంతో, సేవా దృక్పథంతో మనం బతకాలి. అలా గనక మనం చేసినట్లయితే అభిమాన మిత్రులారా, ఖచ్చితంగా అల్లాహ్ ప్రసన్నత అనేది మన సొంతమవుతుంది. అల్లాహ్ ప్రసన్నుడవుతాడు. ఇక రదియల్లాహు అన్హుం వరదు అన్, ఎవరితోనైతే అల్లాహ్ రాజీ పడ్డాడో, ఎవరైతే అల్లాహ్తో రాజీ పడ్డారో వారి యొక్క నివాస స్థలం అనేది స్వర్గం అవుతుంది అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.